ఎక్కడ ఐక్యత ఉంటుందో, ఎక్కడ ప్రేమ ఉంటుందో, ప్రేమ ఉంటేనే ఐక్యత ఉంటుంది. ఐక్యత రావాలి అంటే మిక్కటమైన అభిమానం రావాలి. అభిమానం ఉన్నప్పుడు ఐక్యత వస్తుంది. ఈ ఐక్యత అభిమానం రెండు రావాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమించే వ్యక్తి ఎదుటి వ్యక్తిని అభిమానించగలుగుతాడు, ఎదుటి వ్యక్తిని ఘనపరచగలుగుతాడు, ఎదుటి వ్యక్తి గురించి తప్పుడు మాటలు మాట్లాడకుండా ఉంటాడు, ఎదుటి వ్యక్తిని అవహేళన చేయకుండా ఉంటాడు, ఎదుటి వ్యక్తి యొక్క ఆత్మగౌరవాన్ని అతడు త్రోసిపుచ్చకుండా మరి అతనికి అపకారం చేయకుండా ఉండాలి అంటే ప్రతి వ్యక్తిలో కూడా దేవుడు పెట్టినటువంటి ప్రేమ ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. దైవజనమా, ఈ యొక్క ప్రేమ అనేది నీలో ఉన్నటువంటి కలహాలని, జగడాలని అన్నిటినీ దూరపరుస్తుందనే విషయాన్ని కూడా మరి జ్ఞాపకం చేస్తుంది. ప్రేమ కలిగినటువంటి వారి క్షమించే హృదయం కూడా కలిగి ఉంటారు. కాబట్టి ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడమంటున్నాడు. ఈ ప్రేమ నీలో ఉందా? అమ్మా, దీనిలో మాత్రం నాకు డౌటే అంటున్నారా? అయితే ఈరోజు మీరు మారాలి దైవజనమా. ఆ మార్పు దేవుడు మీలో తీసుకొచ్చును గాక. ఆ మార్పు కావాలని కోరుకునే ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ క్షణమే ఆ మార్పు యేసు నామములో వచ్చును గాక. ఇంతవరకు ఒక క్షోభ, ఎదుటి వ్యక్తి చేసిన అపకారాన్ని నువ్వు మనసులో పెట్టుకోవటం వల్ల నష్టం ఎవరికి కలిగిందో తెలుసా? అతనికి కాదు, నీకే. ఆ క్షోభను నువ్వు అనుభవించావు. రాత్రిపూట నిద్రపోకుండా నువ్వు బాధపడ్డావు. వాళ్ళు మాట్లాడిన మాటలు నీ హృదయాన్ని గాయపరిచాయి. ఎన్నో రాత్రులు ఎవరికి తెలియకుండా అవి తలుచుకున్నప్పుడు, ఆ ఇన్సిడెంట్స్, ఆ సిచ్యువేషన్స్ నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నీ కళ్ళంటే నీళ్ళు వచ్చాయి. వేదనకు గురయ్యావు. కొన్ని రోజులు అన్నం తినబుద్ధి కాలేదు, కొన్ని రోజులు నిద్ర పట్టలేదు, కొన్ని రోజులు ఎందుకు ఇంత మోసం చేశారు అనేటువంటి ఆ తత్వం, నా పిల్లలే నా మీద ఎందుకు ఎదురు తిరిగారని ఈ యొక్క ఆలోచనలు, ఈ భావాలన్నీ కూడా నిన్ను క్షీణింపజేశాయేమో. అందుకనే దేవుడు నీ మేలు కోరుతున్నాడు. కాబట్టి నీ మనసులో క్షీణత పోతేనే, నీ మనసులో మనోదుఖం పోతేనే, నీ మనసులో ఉన్న వేదన పోతేనే నువ్వు మనిషిలాగా ఆలోచించగలుగుతావు. కాబట్టే నిన్ను ప్రేమించిన దేవుడు అందరినీ కూడా క్షమించమంటున్నాడు. ప్రేమించటంలో ఉన్నటువంటి ఆ యొక్క బ్లెస్సింగ్ అనేది నువ్వు రుచి చూస్తే నీ కీడు చేసిన వాళ్ళకు కూడా నువ్వు మేలే చేయాలనుకుంటావు. నిన్ను దూషించి, నిన్ను తోలనాడి అవహేళన చేసిన వారు కూడా సమయం వస్తే వారిని గౌరవపరిచి గణపరచాలని ఆ తత్వమే నీకు కలిగి ఉంటుంది. అది నీ యొక్క బలహీనత కాదు, అది నీ యొక్క భక్తితో కూడిన గొప్ప వ్యక్తిత్వం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరు అనుకుంటారు వారు బలహీనత అని చెప్పేసి. నాకు ఎంత పట్టుదల తెలుసా, నేను పగబట్టానంటే పాము పగ తెలుసా, వాళ్ళైనా అలా క్షమించేస్తారుగా, నేను ఇలానే ఉంటాను తెలుసా అన్నావేమో ఒకప్పుడు. కానీ ఈ రోజున నువ్వు నీ వాడవు కాదు, నేను నాదాన్ని కాదు, మనందరము క్రీస్తు వారమై ఉన్నాము. ఆ క్రీస్తు వారమైనటువంటిము, క్రీస్తు స్వభావాన్ని కలిగినటువంటి వారముగా ముందుకు సాగాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి నా సహోదర సహోదరి, నీ ఆలోచన విధానంలో మార్పును కలిగి ఉండటానికి కొంచెం అవకాశం దేవునికి ఇవ్వు. ఆ కొంచెం అవకాశం నుంచి దేవుడు నీలోనికి వచ్చి గొప్ప కార్యాలు చేయటం ప్రారంభిస్తూ ఉంటాడు. ఇక మరొక విషయం కూడా మనం చూద్దాం. 8వదిగా రాసుకుని దైవజనమా 140